Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. ఈరోజు ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి బిట్స్ తెలుసుకుందాం మనము. దీనికి ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీజీటీ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు అంటే ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ వీళ్ళు, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ రాసిన వాళ్ళు, పీజీటీ స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్ ఆల్ పీజీటీ వాళ్ళు, అలాగే స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్ రాసిన వాళ్ళకి ఈరోజు కీ రెస్పాన్స్ షీట్లో అందుబాటులో ఉంచుతాము అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎవరైతే ఈ సబ్జెక్టులు రాశారో వాళ్ళు మీ కీని, రెస్పాన్స్ షీట్లని చూసి మీ మార్క్స్ ఎంత మాత్రం వచ్చాయి, మీ పెర్ఫార్మెన్స్ ఏంటి, తర్వాత వాటిని అంచనా వేసుకోవచ్చు, అలాగే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది క్లాస్. ఫస్ట్ వన్, వెన్ రైటింగ్ డైలాగ్ వాట్ షుడ్ యూ రిమెంబర్ అబౌట్ ద వే రియల్ పీపుల్ టాక్. ఒక డైలాగ్ రాసేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలి? నిజంగా ప్రజలు మాట్లాడతారు కదా, దానికి సంబంధించి దేన్ని గుర్తుంచుకోవాలి కింది వాటిలో. దే ఆల్వేస్ యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్. వాళ్ళు ఎప్పుడు ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఆఫీస్లో లేదంటే స్కూల్స్లో మాట్లాడతారు కదా, ఆ విధంగా మాట్లాడతారని. దే యూజ్ కాంప్లికేటెడ్ వొకాబులరీ, వాళ్ళ కష్టమైన వొకాబులరీ యూజ్ చేస్తారని, పదాలను యూజ్ చేస్తారని. దే టాక్ ఇన్ ఫ్రెండ్లీ అండ్ న్యాచురల్ మేనర్, వాళ్ళు స్నేహపూర్వకంగా సహజంగా ఎలా మాట్లాడతాం అలా మాట్లాడతారని. దే అవాయిడ్ యూజింగ్ ఎక్స్క్లమేషన్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్, వాళ్ళు ఆశ్చర్యార్థకాలని, తర్వాత ఆశ్చర్యార్థకంతో కూడినటువంటి సెంటెన్సెస్ని, క్వశ్చన్ ట్యాగ్స్ని, షార్ట్ క్వశ్చన్స్ని యూజ్ చెయ్యరు అని. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా డైలాగ్ రాసేటప్పుడు అవి సహజంగా తర్వాత ఫ్రెండ్లీగా ఉండేలాగా చూడాలి, అది గుర్తుంచుకోవాలి రాసేటప్పుడు. నెక్స్ట్, రైటింగ్ వేర్ టీచర్ గివ్స్ డైరెక్షన్, ఫీడ్బ్యాక్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్పాండ్స్ లెర్నర్స్ ఐడియా ఈజ్ కాల్డ్. టీచరు స్టూడెంట్ రాసేటప్పుడు డైరెక్షన్ ఇస్తూ, ఫీడ్బ్యాక్ ఇస్తూ, అలాగే ఐడియా ఆఫ్ ద లర్నర్ని పెంచే విధంగా, ఎక్స్పాండ్ చేసే విధంగా ఉండడాన్ని ఏ టైప్ ఆఫ్ రైటింగ్ అంటారు? కంట్రోల్డ్ రైటింగ్, గైడెడ్ రైటింగ్, ఫ్రీ రైటింగ్, ప్రొడక్ట్ రైటింగ్. దీన్ని టీచరు స్టూడెంట్ని గైడ్ చేసి ఏ విధంగా రాయాలో చెప్పిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని గైడెడ్ రైటింగ్ అంటారు. గైడెడ్ రైటింగ్ అంటే ఏం లేదు, స్టూడెంట్ బిగినర్ అయి ఉంటాడు, తనలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుతూ టీచర్ దగ్గరుండి చేయించేదే గైడెడ్ రైటింగ్. నెక్స్ట్, ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ ఈజ్, రైటింగ్లో చివరిదేంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైటింగ్స్లో చివరిదేంటి అంటే, చివరిదంటే ఏంటి? ఒక రైటరు లేదంటే ఒక పర్సన్ ఎప్పుడు పర్ఫెక్షన్ వస్తుందో అప్పుడు తను రైటింగ్ చేయడానికి, అంటే ఎవరి సపోర్టు ఏ సహకారం లేకుండా చేయడమే లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ అనమాట. అందులో చూడండి, కంట్రోల్డ్ రైటింగ్, ఏం చేస్తున్నారో దాన్ని ఆ టాపిక్ వరకే రాయగలగడం, తర్వాత ఎవరో ఒకరు కంట్రోల్ డౌన్ రాయడం. గైడెడ్ రైటింగ్, రాస్తున్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తి గైడ్ చేస్తూ ఉంటాడు, ఏది తప్పు ఏది రైటు, ఎలా రాయాలనేది. ఫ్రీ రైటింగ్, స్వేచ్ఛగా తనకు నచ్చింది రాస్తూ ఉంటాడు. స్ట్రక్చర్డ్ రైటింగ్ అనేది ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్కి అనుగుణంగా రాయడం. సో ఇందులో లాస్ట్ ఏంటి? ఫ్రీ రైటింగ్, స్వేచ్ఛగా తనకు ఇష్టం వచ్చినటువంటి ఒపీనియన్స్ని, ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ రాయడమే ఫ్రీ రైటింగ్. నెక్స్ట్, ఇన్ ఫార్మల్ లెటర్స్ ద రిసీవర్స్ అడ్రస్ అపియర్స్. ఫార్మల్ లెటర్లో రిసీవర్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? బిలో ద సాల్యుటేషన్, సాల్యుటేషన్కి కింద. సాల్యుటేషన్ అంటే డియర్ సార్, డియర్ మేడం ఇలా ఉంటుంది కదా, దాని కింద ఉంటుంది. అబౌవ్ సెండర్స్ అడ్రస్, ఎవరైతే లెటర్ని సెండ్ చేస్తున్నారో వారికంటే పైన ఉంటుంది అని. బిలో ద సెండర్స్ అడ్రస్, సెండర్స్ అడ్రస్ కింద ఉంటుంది. బిలో ద క్లోజింగ్కి కింద ఉంటుందని. చూడండి, లెటర్ ఇలా ఉన్నట్లయితే ఫస్ట్ ఏం రాస్తామంటే ఫ్రమ్ రాస్తాం. ఫ్రమ్ అంటే ఇది సెండర్స్ అడ్రస్ ఇది. నెక్స్ట్ టు రాస్తాం. టు అయితే ఎవరికి రాస్తున్నామో రిసీవర్ అంటారు కదా, సో రిసీవర్ అడ్రస్ ఫ్రమ్ కింద ఉంటుంది కాబట్టి సెండర్స్ అడ్రస్కి కింద ఉంటుంది అనేది రైట్ ఆన్సర్, బిలో ద సెండర్స్ అడ్రస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మాట్ ఫర్ ద హెడింగ్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్? ఒక ఫార్మల్ లెటర్లో హెడ్డింగ్కి సరైన విధానం ఏంటి?
రిసీవర్స్ నేమ్ అండ్ డేట్, ఎవరైతే ఆ లెటర్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ యొక్క నేము డేట్ ఉండాలి. అడ్రస్ ఆఫ్ సెండర్స్ అండ్ డేట్, సెండ్ చేసే వ్యక్తి యొక్క అడ్రస్సు మరియు డేట్. శాలిటేషన్ అండ్ సబ్జెక్ట్, శాలిటేషన్ అంటే డియర్ సార్, డియర్ మేడం ఇలా ఉంటాయి కదా, అది. మరియు సబ్జెక్ట్ ఏం రాస్తున్నాం ఆ సబ్జెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్, లెటర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రిసీవర్స్ డిజిగ్నేషన్ అండ్ నేమ్, ఎవరైతే ఆ లెటర్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క హోదా మరియు వాళ్ళ యొక్క పేరు. ఇందులో ఏంటంటే అడ్రస్ ఆఫ్ సెండర్స్ అండ్ డేట్, ఇంతకుముందే చెప్పాం కదా, ఇక్కడ ఈ పార్ట్లో సెండర్స్ అడ్రస్ డేట్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఇన్ ఏ లెటర్ రిఫర్స్ టు, ఒక లెటర్లో సబ్స్క్రిప్షన్ అనేది దేన్ని తెలియజేస్తుంది? సబ్జెక్ట్ లైన్, యాక్ట్ ఆఫ్ సైనింగ్, అడ్రస్సింగ్ ద లెటర్, రైటింగ్ ద హెడ్డింగ్. సబ్స్క్రిప్షన్ అంటే లెటర్, బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్పిన తర్వాత చివరిలో మనం రాస్తాం కదా, యువర్స్ ట్రూలీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ అని రాస్తాం కదా, దీన్ని ఏమంటారు? సబ్స్క్రిప్షన్ అంటాం. దీన్ని ఏమంటాము? యాక్ట్ ఆఫ్ సైనింగ్ అంటాం. సో యాక్ట్స్ ఆఫ్ సైనింగ్ అనేది సబ్స్క్రిప్షన్. నెక్స్ట్, ఏ బయోస్కెచ్ ఈజ్, బయోస్కెచ్ అనేది ఏంటి? ఏ క్రియేటివ్ రైటింగ్ టాస్క్, ఒక సృజనాత్మకతతో కూడినటువంటి రైటింగ్. అన్ ఇన్ఫార్మల్ స్కెచ్ ఆఫ్ ఎ పర్సన్స్ హాబీ, ఒక వ్యక్తి యొక్క హాబీస్ గురించి ఇన్ఫర్మేషన్ రాయడం, ఇన్ఫార్మల్ స్కెచ్. ఏ ఫ్యాక్చువల్ లైఫ్ డిస్క్రిప్షన్, ఒక వ్యక్తి యొక్క లేదా జీవితానికి సంబంధించి నిజాలని చెప్తూ రాయడము. ఏ కాన్వర్జేషన్, ఒక సంభాషణ, మాట్లాడుతూ ఉన్నట్టు ఉండడం. ఇది ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి? సి, ఒక వ్యక్తికి జీవితానికి సంబంధించి నిజాలను చెప్తూ రాయడాన్నే బయోస్కెచ్ అంటారు. నెక్స్ట్, ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్, ఒక పారాగ్రాఫ్ అనేది గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ యొక్క కలయిక. దానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? దట్ కంటైన్స్ ర్యాండమ్ ఐడియాస్ విత్ డిస్జాయింటెడ్ థాట్స్, దట్ ఫాలోస్ యూనిటీ అండ్ కోహరెన్స్, ఎండింగ్ విత్ డేట్స్. కంటైన్స్ విత్ ర్యాండమ్ ఐడియాస్ అంటే ఏదో ఒక ర్యాండమ్ అంటే ఏదో తోచింది రాయడము. విత్ డిస్జాయింట్ థాట్స్ అంటే ఒకదానికొకటి సంబంధం లేని ఆలోచనని వ్యక్తపరచడము. దట్ ఫాలోస్ యూనిటీ అండ్ కోహరెన్స్ అంటే మొత్తం పారాగ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ మీద స్టిక్ అని ఉంటుంది. అలాగే ఒక లైన్కి మరొక లైన్కి, ఒక వర్డ్కి మరొక వర్డ్కి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది. దాన్నే కోహరెన్స్ అంటాం. సో ఇది రైట్ ఆన్సర్. సో ఒక పారాగ్రాఫ్ అనేది ఎలా ఉండాలి? యూనిటీ ఉండాలి, కోహరెన్స్ ఉండాలి. నెక్స్ట్, ఎండింగ్ విత్ డేట్స్, ఇది రాంగ్. నెక్స్ట్, విత్ గ్రాటిట్యూడ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ యాజ్ ఏ కాంప్లిమెంటరీ క్లోజ్ ఇన్. విత్ గ్రాటిట్యూడ్ అనేది కాంప్లిమెంటరీ క్లోజ్తో ఏ లెటర్ని క్లోజ్ చేస్తాము, ఏ లెటర్ని యూజ్ చేస్తాం, ఏ లెటర్లో యూజ్ చేస్తాము? కంప్లైంట్ లెటర్, అపాలజీ లెటర్, థ్యాంక్ యూ లెటర్, రిక్వెస్ట్ లెటర్. గ్రాటిట్యూడ్ అంటేనే థ్యాంక్ యూ చెప్పడం అనమాట. థ్యాంక్స్ చెప్పడాన్ని గ్రాటిట్యూడ్ అంటారు. కాబట్టి గ్రాటిట్యూడ్ లెటర్ని విత్ గ్రాటిట్యూడ్ అని ఎక్కడ యూజ్ చేస్తామంటే థ్యాంక్ యూ లెటర్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఏ పర్సనల్ డైరీ ఎంట్రీ టిపికలీ ఇన్క్లూడ్స్. పర్సనల్ డైరీ ఎంట్రీలో, ఒక వ్యక్తి రాసుకునేటటువంటి డైరీ ఎంట్రీలో కింది వాటిలో ఏ ఉంటాయి? రిపోర్ట్ ఫార్మాట్, న్యూస్ పేపర్ హెడ్లైన్, డేట్, టైమ్, శాల్యుటేషన్ బాడీ, సబ్జెక్ట్ లైన్ అండ్ రిపోర్ట్. ఇందులో ఎప్పుడు కానీ పర్సనల్ డైరీలో ఏ ఫార్మాట్ ఉంటుందంటే ఇంగ్లీష్లో ఫస్ట్ డేట్ మెన్షన్ చేస్తాము, తర్వాత ఏ టైంలో ఆ ఈవెంట్ జరిగింది, మనం నోట్ చేస్తున్న ఈవెంట్ ఏ టైంలో జరిగిందో చెప్తాము. తర్వాత శాల్యుటేషన్ ఉంటుంది, డైరీలో శాల్యుటేషన్ ఉంటుంది. ఏముంటుందంటే అది స్టాండర్డ్ శాల్యుటేషను డియర్ డైరీ అని ఉంటుంది. డియర్ డైరీ అని చెప్పి బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాం. అంటే ఐ వెంట్ టు ఏ పార్క్ టుడే, ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్, ఇట్లా రాస్తాం అన్నమాట. సో ఇది డైరీ ఎంట్రీలో స్టాండర్డ్ ఫార్మాట్, డేట్, టైమ్, శాల్యుటేషన్ అండ్ బాడీ ఆఫ్ ద ఎంట్రీ. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ద బైలైన్ ఇన్ రిపోర్ట్ ఈజ్. ఒక రిపోర్ట్లో బైలైన్ యొక్క ఉపయోగం ఏంటి?
మెన్షన్ ద టాపిక్, ఏ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నామో రిపోర్ట్ చేస్తున్నామో ఆ టాపిక్ని మెన్షన్ చేయడం. స్టేట్ ద సోర్స్, ఎక్కడి నుంచి మనము ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామో ఆ సోర్స్ని చెప్పడం, ఆ ఆధారాన్ని ఫలానా దగ్గర నుంచి తెచ్చామని చెప్పడం. షో ద నేమ్ ఆఫ్ ద రైటర్, ఆ రిపోర్ట్ రాసినటువంటి వ్యక్తి యొక్క పేరు రాయడం. లిస్ట్ రెఫరెన్సెస్, సో ఆ టాపిక్ సంబంధించి ఆ రిపోర్ట్కి సంబంధించి సమాచారం ఎక్కడెక్కడ దొరుకుతుందో ఆ రెఫరెన్సెస్ని చెప్పడం. ఇందులో బై లైన్ అని అంటే చూడండి, ఒక రిపోర్ట్ అనేది రాసిన వ్యక్తి ఎవరో చెప్పడానికే ఈ బై లైన్ యూజ్ చేస్తారు. కాబట్టి రైట్ ఆన్సర్ షో ద నేమ్ ఆఫ్ ద రైటర్. నెక్స్ట్, ద కాన్వర్జేషన్ ఆఫ్ రైటింగ్ ఇంక్లూడ్ స్పెల్లింగ్, గ్రామర్, పంక్చుయేషన్ అండ్. సో ఒక కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో కింది వాటిలో ఏమేమి ఉంటాయంటే స్పెల్లింగ్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, పంక్చుయేషన్ ఉంటుంది. దాంతోపాటు కింది వాటిలో ఏది ఉంటుంది, డయాగ్రామ్ అంటే చిత్రాలు, క్యాపిటలైజేషన్ అంటే సెంటెన్స్లో ఎక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి అని అది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయడాన్ని క్యాపిటలైజేషన్ అంటాం. థీమ్, ఏదైతే మనం ఆ రైటింగ్ చేస్తున్నామో దాని యొక్క సారాంశాన్ని థీమ్ అంటాము. హెడ్లైన్, ఆ టైటిల్ ఏం పెడుతున్నాము, ఆ పారాగ్రాఫ్ సంబంధించి ఆ రైటింగ్ సంబంధించి ఏ హెడ్డింగ్ పెడుతున్నాము. సో ఇందులో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది స్పెల్లింగ్, గ్రామర్, పంక్చుయేషన్తో పాటు క్యాపిటలైజేషన్ ఒక పార్ట్ అనమాట. సో రైట్ ఆన్సర్ బి. గుర్తుపెట్టుకోవాలి, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. కింది వాటిలో పారాగ్రాఫ్కి సంబంధించిన అంశం కానిదేది. టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్సెస్, డేట్, కంక్లూజన్. సో ఇందులో పారాగ్రాఫ్కి సంబంధించినది ఏంటంటే డేట్. పారాగ్రాఫ్లో డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయము, మిగిలినవన్నీ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్, ఏ రిపోర్ట్ ఈజ్ యూజువలీ రిటన్ ఇన్. రిపోర్ట్ అనేది ఏ టెన్స్లో రాస్తారు కింది వాటిలో. రిపోర్ట్ అంటే తెలుసు కదా, సో ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫస్ట్ పర్సన్. సో రిపోర్ట్ అంటే ఎప్పుడు రాస్తాము, ఒక ఈవెంట్, ఒక యాక్షన్ జరిగిపోయి ఉంటుంది, దాన్ని మనం రాస్తూ ఉంటాం. ఫలానా జరిగింది, ఇలా జరిగింది అని రిపోర్ట్ చేస్తుంటాం. సో కాబట్టి యాక్షన్ ఆల్రెడీ హ్యాపెండ్ కాబట్టి పాస్ట్ టెన్స్లో రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక న్యూస్ రిపోర్టరు ఒక ఈవెంట్ జరిగింది, ఒక కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు రిపోర్ట్ చేస్తాడు, ఆఫ్టర్ ద ఈవెంట్ కదా, కాబట్టి పాస్ట్ టెన్స్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ పర్సనల్ రైటింగ్. పర్సనల్ రైటింగ్కి సంబంధించని ఇదేది కింది వాటిలో. డైరీ, లెటర్ టు ఏ ఫ్రెండ్, పర్సనల్ ఈమెయిల్, రెజ్యూమే ఆర్ రెజ్యూమ్. ఇందులో డైరీ, లెటర్ టు ఏ ఫ్రెండ్, పర్సనల్ ఈమెయిల్ అనేటివి పర్సనల్ రైటింగ్. ఎందుకంటే అవి ఒక వ్యక్తి తనకు సంబంధించిన వ్యక్తులతో లేదా తనకు సంబంధించిన వాళ్ళతో ఇన్ఫార్మల్గా రాస్తాడు. రెజ్యూమే అలా కాదు, రెజ్యూమే అనేది అఫీషియల్ పర్పస్, జాబ్ పర్పస్, కాబట్టి ఇది పర్సనల్ రైటింగ్ కాదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్, రెజ్యూమ్ అనేది. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ అబౌట్ పంక్చుయేషన్. పంక్చుయేషన్కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది. ఇట్ ఈజ్ ఆప్షనల్ ఇన్ రైటింగ్. రైటింగ్లో ఇది మనకి ఇష్టమైతేనే యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ ఒమిట్ చేయొచ్చు. ఇట్ యాడ్స్ విజువల్ అపీల్ ఓన్లీ. ఇది చూడడానికి బాగుండేలాగా చేస్తుంది, అంత మాత్రం, మిగిలింది ఏమీ దానివల్ల ఉపయోగం లేదు. ఇట్ హెల్ప్స్ క్లారిటీ అండ్ స్ట్రక్చర్. ఇది ఏం చేస్తుంది, క్లారిటీ ఉండడానికి అలాగే సెంటెన్స్ యొక్క నిర్మాణము చక్కగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ అకాడమిక్ రైటింగ్. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్లోనే యూజ్ చేయడం జరుగుతుంది, విద్యాపరమైన వాటిలోనే ఉపయోగించడం జరుగుతుంది, కానీ మిగతా దగ్గర ఉపయోగించరు అని. సో పంక్చుయేషన్ అంటే ఏంటి, ఫుల్ స్టాపు, కామా, ఎక్స్క్లమేటరీ మార్కు, తర్వాత క్వశ్చన్ మార్కు, తర్వాత క్యాపిటలైజేషన్, ఇవన్నిటిని పంక్చుయేషన్స్ అంటారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్లారిటీ ఉంటుంది, ఎక్కడ సెంటెన్స్ ఎండ్ అవ్వాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఇది క్వశ్చనా లేదంటే ఇది స్టేట్మెంటా, ఎక్స్ప్లెనేషనా, ఇలాంటివన్నీ తెలియాలంటే ఈ పంక్చుయేషన్స్ అనేవి ఉండాలి. కాబట్టి రైట్ ఆన్సర్
సి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ఏ డైరీ ఎంట్రీ. ఒక డైరీ ఎంట్రీకి సంబంధించి కింది వాటిలో సరైన ఆర్డర్ ఏంటి? ఇది మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం మనము. రైట్ ఆర్డర్ ఏంటంటే డేట్, డే, టైమ్, సాలిటేషన్, బాడీ, సిగ్నేచర్. ఇది రైట్ ఆర్డర్. సో ఈ ఆర్డర్ ప్రకారం మనము డైరీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డేట్ వేస్తాం డైరీలో, తర్వాత ఆ డే ఏదో రాస్తాము, తర్వాత ఎప్పుడు ఆ ఈవెంట్ జరిగింది, ఆ రోజులో ఏ టైంకి జరిగిందో అవసరమైతే టైం మెన్షన్ చేస్తాము. సాల్యుటేషన్ ఇంతకుముందు చెప్పాను, డియర్ డైరీ అని. కొంతమంది క్రియేటివ్గా ఇంకేమైనా కూడా రాయొచ్చు, ఒక డైరీకి పేరు పెట్టుకొని ఆ విధంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్, బాడీ ఆఫ్ ద లెటర్, ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాస్తాము, లాస్ట్లో సిగ్నేచర్ చేస్తాము. ఈ ఆర్డర్ని డైరీ ఎంట్రీలో ఫాలో అవుతారు. నెక్స్ట్, ద కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఇంక్లూడ్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో కింది వాటిలో ఏది ఉంటుంది? రైటింగ్ ఏ స్టోరీస్ క్రియేటివ్లీ, స్టోరీని సృజనాత్మకంగా రాయడం. యూజింగ్ కరెక్ట్ పంక్చుయేషన్ అండ్ గ్రామర్, పంక్చుయేషన్ని గ్రామర్ని ఫాలో అవడం. ఇంక్లూడింగ్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని ఉంచడము. లిస్టింగ్ ఒపీనియన్స్, అభిప్రాయాలను తెలియజేయడం లేదంటే వ్యక్తపరచడం. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే యూజింగ్ కరెక్ట్ పంక్చుయేషన్ అండ్ గ్రామర్ అనేది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో ఒక ముఖ్యమైనటువంటి భాగం. నెక్స్ట్, ఏ లెటర్ రిటర్న్ టు రిలేటివ్స్ ఫాల్స్ అండర్. సో రిలేటివ్స్కి రాసే లెటరు కింద వాటిలో దేనికి సంబంధించింది? ఫార్మల్ లెటర్, అఫీషియల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్, కంప్లైంట్ లెటర్. రిలేటివ్స్కి రాసే లెటర్ని ఇన్ఫార్మల్ లెటర్ అంటాం, అంటే ఇది ఫ్రెండ్లీ మేనర్లో రాయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. నెక్స్ట్, రైటింగ్ దట్ టెల్స్ ఏ స్టోరీ ఈజ్. ఒక స్టోరీ రాయడాన్ని ఏమంటాము? పర్స్యూసివ్ రైటింగ్, నెరేటివ్ రైటింగ్, డిస్క్రిప్టివ్ రైటింగ్, అనలిటికల్ రైటింగ్. సో స్టోరీ రాయడాన్ని నెరేటివ్ రైటింగ్ అంటాం. అలాగే ఒక ప్లేస్ గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడాన్ని డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటాము. పర్స్యూసివ్ రైటింగ్ అంటే ఏదైనా ఒక ఈవెంట్, ఏదైనా ఒక ఒపీనియన్ని ఇది సరైనది అని ఒప్పించేలాగా రాయడాన్ని పర్స్యూసివ్ రైటింగ్ అంటాం. సో రైట్ ఆన్సర్ బి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you liked it. Please share to those who needs it.